గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమతండ్రి సన్నిధిలో ఆయన యొక్క కృపావాక్యముతో మనం అనుదినము ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా ప్రియులారా. పరమతండ్రి మనల్ని ఎంత గొప్ప ఆశీర్వాదంతో నింపుతున్నాడు. ప్రతి దినమును కూడా ఆయన సన్నిధిలో వాక్యం చేత దినము ఆరంభించడం, ఆయన సన్నిధిలో ఆయన మేలుచిత మనం నింపబడడం. ఈ దినం కూడా అనంతర కృపల లేఖన భాగంలో చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 4వ వచనంలో, నేను భయపడను, శరీరదారులు నన్నేమి చేయగలరు. అవును ప్రియులారా, నేను భయపడను. ఎందుకు అంటే నేను ఎలోహిం ఎందు నమ్మిక ఉంచున్నాను. సర్వశక్తులని ఎలోహిం వాక్యమందు నేను నమ్మిక ఉంచున్నాను. మన యొక్క హృదయంలో మనం ఎలోహిం ఎందు నమ్మిక ఉంచితే, ఆయన ఎందు విశ్వాసం ఉంచితే, ఆయన నాకున్నాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన నాకు తోడుగా ఉంటాడు, ఆయన నన్ను ఆదరిస్తాడు, ఆయన నన్ను ధైర్యపరుస్తాడు, ఈ శ్రమలోంచి నన్ను విడిపిస్తాడని అట్టి విశ్వాసంతో మనము ఆయన వైపు చూస్తే ఈ శరీరదారులు ఎవరు మనకి ఏమి చేయలేదు సుమా. ఏ కీడు చేయలేరు, ఏ విధమైన నష్టం చేయలేరు. ఒక నష్టం చేయాలని చూసినా ఆ నష్టం మనకు లాభంగా మారుతుంది. మన కీడు చేయాలని చూసినా ఆ కీడు మనకు మేలుగా మార్చబడుతుంది ప్రియులారా. కాబట్టి మనం నరులకు భయపడాల్సిన అవసరం లేదు, శరీరదారులకు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము ఈ చనిపోయిన నరునికి, తృణమాత్రం నరునికి భయపడుతూ సృష్టికర్తని ఆహ్వానం మర్చిపోతున్నాం. జీవాధిపతి అయిన, సర్వోన్నతుడైన, సర్వలకు సృష్టికర్త అయిన, మహాశక్తి సంపన్నుడైన ఆ ఆహ్వానం మర్చిపోతున్నాం. కాబట్టి ఆయన లేఖనం సెలవిస్తుంది, ఎలోహిం మీద నమ్మిక ఉంచుము, ఆయన మీద విశ్వాసం ఉంచుము, నువ్వు భయపడకుము. ఆ పరమ తండ్రి మనకు తోడుగా ఉన్నాడని మనం విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచితే ఆయన మనకు ధైర్యం ఇస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి ఈ శరీరదారులు ఎవ్వరు మనకి ఏమి చేయలేదు సుమా. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆత్మను, శరీరమును చంపువారికి, దేహమును చంపువారికి మాత్రమే భయపడుడి, కేవలం దేహమును చంపువారికి భయపడకుడి అంటున్నాడు. కాబట్టి పరలోకపు తండ్రి మనకు ఈ శరీరాన్ని మాత్రమే కదా, ఆత్మను కూడా ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆత్మను, దేహమును చంపే అధికారం ఒక్కరిని కేవలం సర్వోన్నతుడైన యెహోవాకు మాత్రమే ఉంది. ఆయనకు మాత్రమే మనం భయపడాలి. ఆయనను మాత్రమే, అయ్యా నువ్వు ఉన్నావు, నీ కండిషన్ నేను తప్పించుకోలేను, నేను ఏది చేసినా నువ్వు చూస్తున్నావని భయం మనలో ఉంటే ఈ శరీరంలో ఉన్న ఏ నరునికి మనం భయపడాల్సిన అవసరం లేదు సుమా. కాబట్టి మనం భయపడవలసింది ఆ సృష్టికర్తని యెహోవాకు ఒక్కనికే. ఏ శరీరదారికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరిని చూడి మనం బెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఎవరిని చూసి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎవరి మాటలకు మనము అయ్యో అని మనం భయపడాల్సిన అవసరం లేదు సుమా. అందుకే కీర్తనకారుడు 56వ అధ్యాయంలో ఆ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ధైర్యం తెచ్చుకుందాం. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని మనం విశ్వసించి ఆయన వైపు మనం నమ్మకం ఉంచుదాం. అటు విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేయడం గాక ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి సర్వోన్నతుడా, ఏ శరీరదారికి మేము భయపడకుండా, ఏ మనుషులకు మేము భయపడకుండా, కేవలం మీకు మాత్రమే భయపడుతూ మీ సన్నిధి నుంచి మేము ఆస్వాదింపబడతామని అటు విధంగా విశ్వాసంతో ముందుకు సాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారైన యెహోవా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక, ఆమేన్.